అమలు కానటువంటి హామీలు ఇవ్వడము, 6 గ్యారంటీల పేరుతో 420 సబ్ గ్యారంటీల పేరుతో ప్రజలకు మోసం చేసి మభ్యపెట్టి ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క గ్యారంటీ కానీ ఏ ఒక్క హామీ కానీ ఈరోజు అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది చేతకాని తనంతో చేతులెత్తేసి అప్పుల కోసం అర్రులు చాస్తూ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత అధోగతంగా పాతాళంలోకి తొక్కేసి పైకి మాత్రం గురువింద గింజలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అనేక రకాల గాంభీర్యాలతో తన వైఫల్యాలను కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నము, తన అసమర్థతను, తన చేతగానితనాన్ని కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నము, ప్రజల దృష్టి తన వైఫల్యాల నుంచి మళ్లించేటువంటి ప్రయత్నంలో తన యొక్క నిస్సాయమైనటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద, ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద రుద్దేటువంటి ప్రయత్నము, ఆ రకంగా పరిగెత్తేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలకు ఒక రేవంత్ రెడ్డి బాధ్యత కాదు, అనేక రకాల మైనార్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పేరుతో ఆయా వర్గాలను మోసం చేసి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ కూడా డెడికేషన్తో అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. ఈరోజు యూత్ డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నాను, మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను, రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను, బీసీ డిక్లరేషన్ ఏమైంది? 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఈరోజు అవేమీ చేయకుండా ఈరోజు ఢిల్లీ బాట పట్టి స్థాయికి మించి విమర్శలు చేస్తూ పరిపాలన దృష్టి పెట్టకుండా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా ఈరోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము, నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ 18 నెలలలో తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇచ్చినటువంటి హామీల మీద ఏ రకంగా అమలు చేయాలి, అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలేంటి, న్యాయపరమైనటువంటి అంశాలేంటి, ఏవి కూడా అమలు చేయకుండా అద్దాల మేడలో కూర్చొని ఇతరుల మీద రాళ్ళు రువ్వేటువంటి ప్రయత్నము
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అని చేస్తాను. ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణనే కాదు, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కర్ణాటకలో మళ్ళీ రెండోసారి గెలిస్తే ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయడానికి ఉన్నాను. ఈరోజు 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ 2025 ఎండింగ్ లో ఎన్నికలకు సిద్ధమైన రాహుల్ గాంధీ తిరిగి గెలిపించుకోవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. అడ్డంగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన, మోడీ గారి పైన ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు వరుసగా ఓడిపోయారు. అనేక రాష్ట్రాల్లో అడ్రస్ లేదు. కాంగ్రెస్ పార్టీ జీరో పార్టీగా మారిపోయింది అనేక రాష్ట్రాలలో. అలాంటి కాంగ్రెస్ పార్టీ సూర్యుడి మీద ఉమ్మినట్లుగా మోడీ గారు విమర్శిస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీదనే పడుతుంది. మీరే తుడుచుకోవడానికి బట్ట కోసం ఇక్కడక్కడ ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది. రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా మేము పొరపాటు చేశామని ఈరోజు పశ్చాత్తాప పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టినటువంటి ధర్నా ఒకటి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసమే తప్ప ఈ సభ ద్వారా ఎవరికీ ఒరిగిందేమీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఒరిగిందేమీ లేదు. ఎంతో ప్రగల్భాలు పలికి మేము పొడి చేస్తాము, రాహుల్ గాంధీ వస్తున్నాడు, మల్లికార్జున ఖర్గే వస్తున్నారు, మా పార్టీ అధినాయకత్వంతో వస్తుందని చెప్పారు. చివరికి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా రేవంత్ రెడ్డి ఎడాపెడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని మనం వేస్తా ఉన్నాం. నిన్న 31 నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, వనరులు సమకూర్చుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం,
ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం. ఒకటి మాత్రం, తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కరప్షన్లో, అవినీతిలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీతో అవినీతిలో అద్భుతంగా పోటీ పడుతూ ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రైవేట్ లిమిటెడ్గా హోల్సేల్ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రిటైల్గా ఈరోజు అవినీతి కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారు. అవినీతిలో అగ్రస్థానం, అప్పులలో అగ్రస్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈరోజు జబ్బలు చరుచుకుంటూ జంతర్ మంతర్లో గోల చేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్లయితే ఇంకా బీసీ జనాభా సేకరణలో, సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు ఆయన. దేంట్లో మోడల్ అని అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలో చెప్పాల్సింది రాహుల్ గాంధీ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తాజా ఉదాహరణ ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్స్లో గత ఎన్నికల్లో 50 సీట్లు రిజర్వ్ చేస్తే ఆ 50 బీసీ సీట్లలో, బీసీ రిజర్వ్ సీట్లలో 31 మంది నాన్ బీసీలు గెలిచారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, రాహుల్ గాంధీ ఏ మోకం పట్టుకొని ఈరోజు బీసీలకు చెప్తారో సవాల్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో 31 మంది నాన్ బీసీలు గెలిచారు. దానికి జవాబు చెప్పాల్సిందిగా, ఏ రకంగా బీసీలకు న్యాయం జరిగిందో, న్యాయం జరుగుతుందో ఈ యొక్క రిజర్వేషన్ కారణంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ జవాబు చెప్పాలి. బీసీల మెడలు కోసి
మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టడంలోనే ఈరోజు బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీలకు లబ్ధి పొందుతుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నాటకాలు ఆడతారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే అసెంబ్లీలో వ్యవహారం నడుస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే ఈరోజు మజ్లిస్ పార్టీ వ్యక్తిని ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఈరోజు ఆశ్చర్యం లేదని అడుగుతా ఉన్నాను. ఏ రోజైనా ఇదే కాంగ్రెస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీని అడ్డుకునేందుకు ఓవైసీ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తా ఉన్నాం. నిన్న జనాభా సేకరణ అంటాడు ముఖ్యమంత్రి గారు, అది సర్వే మాత్రమే, తూతూ మంత్రంగా నిర్వహించిన సర్వే, అది దేశానికి మోడల్ కాదు, జనాభా సేకరణ కాదది. హైదరాబాద్ నగరంలో 25% ఇళ్లకు కూడా వెళ్లకుండా సర్వే నిర్వహించి దేశానికి మోడల్ అని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం ఈరోజు యావత్తు భారతదేశానికి సంబంధించిన సమాజం, బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇది కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదా? రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదా? అర్థమైనా కూడా బీసీలను మోసం చేసేటువంటి ప్రక్రియనే అడ్డంగా పెట్టుకున్నారా? నిన్న నిరక్షరాస్యులు అంటాడు మమ్మల్ని. గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ పైననో బిల్లు పైననో ఆమోదించారంటున్నారు. ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పంపాల్సిన అవసరం లేదు. అది రాజకీయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయనో లేక ఇతర రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఉన్నాయనో ఎందుకు పంపారో ఢిల్లీకి గవర్నర్ గారిని అడగాలే తప్ప మేమేదో అబద్ధం మాట్లాడుతున్నట్టు, మేము నిరక్షరాస్యులైనట్టు. ఎస్, బీసీలను మోసం చేయడంలో మేము నిరక్షరాస్యులమే, అవినీతికి పాల్పడడంలో నిరక్షరాస్యులమే, అక్రమాలు చేయడంలో నిరక్షరాస్యులమే. మేము ఏ రోజు కూడా ఎవరికి మోసం చేయము, వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఓట్ల కోసమో అధికారం కోసమో పార్టీలు మారం. అడ్డంగా ఎవరికి పడితే వాళ్లకు వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి అలవాటు మాకు లేదు. చాలా దురదృష్టము. నేను సోనియా గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, ఈ దేశంలో రాజ్యాంగమైనటువంటి ఉన్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారిని నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నానని మనం చేస్తా ఉన్నాం. నేను మళ్ళీ ఆ మాటలు చెప్పదలుచుకోలేదు. బేషరతుగా రాష్ట్రపతి మీద మాట్లాడినటువంటి తెలంగాణ మంత్రి మాటలను సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి భారత జాతికి అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత దిగజారి రాజకీయపరమైనటువంటి వేదికల మీద రాజకీయాలకు సంబంధం లేనటువంటి రాష్ట్రపతి గారి గురించి మాట్లాడడం ఏదైతున్నదో ఇది చాలా సిగ్గుచేటు. దీనిపైన సోనియా గాంధీ స్పందించాలి.
జాతికి క్షమాపణ చెప్పాలి. ఇది మహిళలను అవమానం చేయడము, గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి ఏ రకంగా కక్షపూరిత వైఖరితో అవలంబిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాలేకర్ కమిషన్ రిపోర్ట్ 1955లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి నివేదికను తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కలిసి ఏ రోజు కూడా బీసీల సంక్షేమం గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదికను 10 ఏళ్ల పాటు తొక్కిపెట్టినటువంటి దుర్మార్గము కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీసీలకు హైయర్ ఎడ్యుకేషన్ లో మొదటిసారిగా 27% రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రివర్గంలో 27% బీసీలకు ప్రాతినిధ్యం కల్పించింది. 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సామాజిక సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఒకసారి ప్రధానమంత్రిని కన్వర్టెడ్ బీసీ అంటాడు. రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ కాంగ్రెస్ అనాలని మేము అడుగుతా ఉన్నాం. కన్వర్టెడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిను ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ బీసీ అంటామని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు ఆ యొక్క సామాజిక వర్గాన్ని బీసీలో కలపడంలో. అది గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన ఏ మంత్రి పదవి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేరు ఆ రోజు. ఆ తర్వాత అనేక కులాలు ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో కలిపారు. మన రాష్ట్రంలో కూడా విశ్వకర్మ లాంటి పెద్ద కులాన్ని, లేక బంజారా లాంటి ఎస్టీ కులాన్ని బీసీలో, ఎస్టీలో కలిపారు. తర్వాత నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఆ విశ్వబ్రహ్మణ కులాన్ని కూడా ఈరోజు కన్వర్టెడ్ బీసీ అంటావా? ఆ బంజారా సామాజిక వర్గానికి చెందినటువంటి లంబాడీలను కన్వర్టెడ్ ఎస్టీ అంటారా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ రావాలి, నేనే కంకణం కట్టుకుంటా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడంలోనే నాకు ఏకైకమైనటువంటి పాత్ర పోషిస్తా అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. చాలా సంతోషం. ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏందో తెలియదు. రాహుల్ గాంధీ రాజకీయాలకు వచ్చి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపాడు, మన్మోహన్ సింగ్ గారిని కీలుబొమ్మగా చేసి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అయినాడు. ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కుంచుకుపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కనుమరుగవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అనేక రాష్ట్రాల్లో దిక్కు లేదు. మోడీని గద్దెదించుతా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో కాదో కానీ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రము ఘోరంగా ఓడిపోవడం ఖాయమని మనం చేస్తా ఉన్నాం. భగవంతుడు అవకాశం ఇచ్చాడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా, ఆ పాత్ర పోషించడం లేదని. భగవంతుడు అవకాశం ఇచ్చాడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా,
తెలంగాణ ప్రజలకు సేవ చెయ్యి. అంతే తప్ప ఈ రకంగా మరి అన్ని రకాలుగా స్థాయికి మించి మాట్లాడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, అవినీతి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఎదగాలని కోరుకుంటున్నాను తప్ప రాజకీయపరమైనటువంటి అనేక సమస్యలు సామరస్యంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను తప్ప ఈ రకంగా వ్యక్తిగత విమర్శలకు భారతీయ జనతా పార్టీ పాలు పడదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటుంది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో ముస్లింలకు ఇవ్వడం ఒకటే అడుగుతాను. అసదుద్దీన్ ఓవైసీ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అజారుద్దీన్ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. షబ్బీర్ అలీ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఓవైసీ కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఉన్నటువంటి కార్పొరేటర్స్, బీసీ స్థానాలలో గెలిచినటువంటి కార్పొరేటర్స్ ఏ రకంగా కోట్లకు అధిపతులో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి హైదరాబాద్ నగరంలో ప్రజల ముందు పెట్టాలి. 31 సీట్లు బీసీలకు రిజర్వేషన్ సీట్లలో ఈరోజు మజ్లిస్ పార్టీ ముస్లింలు గెలిచారు. ఏ రకంగా 31 సీట్లు బీసీలకు అన్యాయం జరిగిందో కాదంటారా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలవేస్తున్నది. ఇదే కావద్దనుకుంటున్నాం మేము. రాజకీయ పరంగా బీసీల పేరు మీద రిజర్వేషన్స్ చేసి వాళ్ళ పుట్టగొడుతూ వాళ్ళ మెడలు కోస్తూ ఈరోజు మతపరంగా ఇతర వర్గాలకు ఇస్తే బీసీలు ఎక్కడ పోవాలి అడుగుతున్నాను. హైదరాబాద్ లో బీసీలు లేరా? ఆ 31 స్థానాల్లో బీసీలు లేరా? వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళు రాజకీయంగా పైకి రావాల్సిన అవసరం లేదా? వాళ్ళకి ఈ రకంగా అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, అధికారం కోసం, పదవుల కోసం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఈరోజు ఈ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చోదు, ప్రశ్నిస్తే ఉంటుంది, అడ్డుకుంటుందని మనం చేస్తాం. దేశమంతా ఇప్పటికే ముస్లిమ్స్ ఉన్నారు, దూదేకులు లాంటి వాళ్ళు. ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరూ చాలా వెనుకబడినటువంటి వర్గాలు. అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి వ్యక్తులకు రిజర్వేషన్స్ లేవు. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్స్ అది జరుగుతూ ఉంది. బీసీడీలో ఉన్నారు వాళ్ళు. అది మేము వ్యతిరేకించడం లేదు. అంతేందుకు మేము 10% ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఆ 10%లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, రిజర్వేషన్ పరిధిలో ఇతర కులాల పేదాల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇప్పటికే ఇచ్చాం మేము 10% రిజర్వేషన్స్ లో ముస్లిం సామాజిక వర్గం కూడా అందులో లబ్ధి పొందుతా ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని అంశం అది గవర్నర్ గారికి, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశం. మేము శాసనసభలో మీరు 10% ముస్లిం రిజర్వేషన్ కలిపినప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా మా యొక్క నిరసనను రిజిస్ట్రేషన్ చేసి లిఖితపూర్వకంగా ఓవరాల్ గా శాసనసభలో రిజిస్ట్రేషన్ చేసినాము. అయినప్పుడు కూడా ఆ 42% రిజర్వేషన్ మేము అడ్డుకోలేదు. ఎప్పుడో మేము గతంలో కూడా అవి ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ
బీసీలకు పెద్దపీట వేసినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు సార్. సికింద్రాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీకు బీసీలు ఓట్లేదా, బీసీలను పట్టించుకోవట్లేదు, ఈ విషయంలో అసలు కేంద్ర ప్రభుత్వం నిలదీయట్లేదు అనేది ఇంత చెప్పినాక కూడా ఇంకా మళ్ళీ మాట్లాడితే చెప్తాను. అంటే ఎందుకు మీరు ఇక్కడ అడగట్లేదు కేంద్రంలో అడుగుతున్నారు సార్? నువ్వు 10% ముస్లిం రిజర్వేషన్ తీ, నేను బాధ్యత తీసుకుంటాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా. నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను, రాష్ట్రపతితో మాట్లాడతాను. ఎవరన్నారు మరి? మీతో అందరూ ఉగ్రవాదులు కానోళ్ళే ఉంటారా ఇప్పుడు బీసీలలో? ఎవరు ఉగ్రవాదులు అనలే. నేను అన్నానా? వాళ్ళంటే వాళ్ళని అడుగు, ప్రశ్న నన్ను అడుగుతావు ఎందుకు? ఇప్పటికే రిజర్వేషన్ అమలులో ఉంది, వాళ్ళకు కూడా వస్తుంది. మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో ముస్లింలు ఉన్నటువంటి అగ్ర కులాలు, లేకపోతే అగ్ర కులాలు అన్నాం కానీ వాళ్ళ కులాలు లేవు కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా పైన ఉన్నటువంటి ముస్లింలు కూడా లబ్ధి పొందుతారు. దాన్నే వ్యతిరేకిస్తున్నాం. ప్రిన్సిపల్ గా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము మరి ఆమోదిస్తున్నాం. తెలంగాణ హైకోర్టు గతంలో మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని ఆ రోజు కొట్టివేసింది. కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఆ రోజు 4% రిజర్వేషన్ ఇస్తేనే ముస్లింలకు హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్లో ధర్మాసనం కొట్టేసింది. ఈరోజు మీరు 10% ఇస్తున్నారు. మరి 4% హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే ఈరోజు మీరు ఏ ప్రాతిపాదికన ముస్లింలకు 10% ఇస్తున్నారు? ఈరోజు జస్ట్ మభ్యపెట్టడం కోసమా, బీసీలకు మోసం చేయడం కోసమా, బీసీలకు అన్యాయం చేయడం కోసమా, న్యాయస్థానం తీర్పును అవహేళన చేయడం కోసమా మీరు ఈ మతపరమైన రిజర్వేషన్ ఇస్తున్నారో ఈరోజు యావత్తు భారతదేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.